పాములు భూకంపాలను అంచనా వేయగలవని మీకు తెలుసా? మానవులు వాతావరణాన్ని అంచనా వేసే విధంగా పాములు భూకంపాలను ఊహించగలవని శాస్త్రీయంగా నిర్ధారించినప్పటికీ, మానవులు గుర్తించే ముందు అవి భూకంప కార్యకలాపాలకు ప్రతిస్పందిస్తాయనే ఆధారాలు ఉన్నాయి. పాములు వాటి చర్మం మరియు దవడ ఎముకలలో ప్రత్యేకమైన గ్రాహకాలను కలిగి ఉంటాయి. ఇవి భూమి యొక్క స్వల్ప కదలికలకు కూడా గ్రహించగలవు. ఈ గ్రాహకాలు మానవ అవగాహన పరిమితికి చాలా దిగువన ప్రకంపనలను గుర్తించవచ్చు. భూకంపాలు వాస్తవ ప్రకంపనలు ప్రారంభమయ్యే ముందు విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేస్తాయని కొంతమంది పరిశోధకులు నమ్ముతారు. పాములు వాటి పరిసరాలకు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి అవి కనిపించిన మార్పులకు ప్రతిస్పందించవచ్చు. భూకంపాలకు ముందు పాములు అసాధారణంగా వ్యవహరించడం గమనించబడింది. కొన్ని సందర్భాలలో అవి సాధారణంగా నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు శీతాకాలంలో కూడా అవి తమ బొరియలను వదిలివేస్తాయి. అవి అశాంతి, అధిక కదలిక సంకేతాలను చూపించవచ్చు లేదా భూకంపం రావడానికి గంటల తరబడి లేదా రోజుల ముందు కూడా వాటి పర్యావరణం నుండి పారిపోవడానికి ప్రయత్నించవచ్చు. చైనాలో భూకంపం రావడానికి కొన్ని రోజుల ముందు పాములు తమ గూళ్లను వదిలి వెళ్లిపోవటాన్ని పరిశోధకులు గమనించారు. 2008లో చైనా అధికారులు కొన్ని ప్రాంతాలలో పాముల ప్రవర్తనను ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగించారు. 1975లో హైచెంగ్ భూకంపం 7.3 తీవ్రత ముందు స్థానిక అధికారులు పాములు సహా అసాధారణ జంతువుల ప్రవర్తనను గుర్తించి ప్రజలను ఖాళీ చేయించి వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. కొన్ని భూకంపాలకు ముందు పాము కార్యకలాపాలు ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు. జంతువుల ప్రవర్తనలో గుర్తించదగిన మార్పు లేకుండానే అనేక భూకంపాలు సంభవిస్తాయి. ఉష్ణోగ్రత, తేమ లేదా ఇతర సహజ అవాంతరాలలో మార్పులకు పాములు ప్రతిస్పందించవచ్చు. వీటిని కొన్నిసార్లు భూకంప అంచనాలుగా తప్పుగా భావించవచ్చు. కొన్ని భూకంపాలకు ముందు పాములు అసాధారణ ప్రవర్తనను చూపించినప్పటికీ వాటి ప్రతిచర్యలు అంచనా పద్ధతిగా పూర్తిగా నమ్మదగినవి కావు. అయితే ఆధునిక భూకంప సాంకేతికతో వాటి ప్రవర్తనను కలపడం ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భూకంప గుర్తింపులో పాములు సహా జంతువులు ఎలా పాత్ర పోషిస్తాయో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.